కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 5.30 కోట్ల రూపాయల రుణ నిధులతో నగరంలో అభివృద్ధి పనులు. అవసరమైన చోటే అభివృద్ధి చేస్తున్నాం. గత వైసీపీ నాయకుల మాదిరి పిచ్చి పనుల కోసం నిధులు దుర్వినియోగం చేయబోం. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఆర్ట్స్ కళాశాల ముఖద్వారం ఆధునీకరణకు శంకుస్థాపన కార్యక్రమం. రుణ నిధులు 20 లక్షల రూపాయలు, కళాశాల మ్యాచింగ్ గ్రాంట్. రుణ నిధులు 20 లక్షలు, కళాశాల మ్యాచింగ్ గ్రాంట్ 12 లక్షలు. ఏపీని గాడిన పెడుతున్న చంద్రబాబుకు మద్దతు ఇవ్వాలి. జగన్ పరిపాలనతో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిన రాష్ట్రం. ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి. డాక్టర్ లైంగిక వేధింపులు భరించలేకే ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం. హాస్పిటల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన, మానవహారం. రాజమండ్రి ఆసుపత్రిలోని మహిళా డాక్టర్కు భద్రత లేకపోవడం విచారకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రి ఆసుపత్రిలోని మహిళా డాక్టర్కు భద్రత లేకపోవడం విచారకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు నిజంగా భద్రత కరువవుతోంది. రాజమండ్రిలో విధి నిర్వహణలో ఉన్న ఓ వైద్యురాలి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందంటే తప్పెవరిది? విద్యావంతురాలు, వైద్య సేవలు అందించే మహిళా డాక్టర్ను ఈ పరిస్థితికి తీసుకురావడంపై రాజమండ్రిలో పలువురు ఆవేదన చెందుతున్నారు. విద్యార్థులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి తరలివచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కావాలని నినాదాలు చేస్తున్నారు. వికాస్ ఫార్మసీ కాలేజ్ విద్యార్థులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. డాక్టర్ అంజలిని ఇబ్బందులకు గురిచేసిన దీపక్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రౌతుగూడెంకు చెందిన ట్రైనీ డాక్టర్ అంజలి అదే ఆసుపత్రిలో పనిచేసే సూపర్వైజర్ వేధింపులు భరించలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడిందని విద్యార్థులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. ప్రస్తుతం అంజలి ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. కిమ్స్ సూపర్వైజర్ దీపక్ను అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేస్తూ ప్రధాన రహదారిపై విద్యార్థులు బైఠాయించారు. రాజమండ్రి కార్పొరేట్ ఆసుపత్రి వద్దకు విద్యార్థులు చేరుకొని న్యాయం కావాలని డిమాండ్ చేశారు. బైఠాయించారు. నిరసన వ్యక్తం చేశారు. అంజలి ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని నినదించారు. సూపర్వైజర్గా ఉన్న వ్యక్తి వేధింపుల కారణంగానే అంజలి ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. ప్రధాన రహదారిపై విద్యార్థులు బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు, సిబ్బంది అక్కడికి వచ్చారు. విద్యార్థులను శాంతింపజేసే ప్రయత్నాలు చేశారు. మాజీ ఎంపీ మార్గని భరత్రం ఆసుపత్రి వద్దకు వచ్చారు. అంజలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య యత్నంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వేధించిన డాక్టర్పై చర్యలు తీసుకోవాలని అన్నారు. 72 గంటల తర్వాత ఈ ఘటన వెలుగులోనికి రావడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకుంటున్న పాప అంజలి అనే ఒక అమ్మాయి ఇవాళ సూసైడ్ చేసుకుని 3 డేస్ అయ్యింది. ఎందుకు, ఏ కారణం చేత జరిగిందనేది ఇవాళ ఆ అమ్మాయి రాసుకున్న డైరీలో పూర్తిగా ఏమేమి ఇబ్బందులు పడుతూ ఉంది, ఎవరు ఈమెని లైంగికంగా ఇబ్బందులు పెట్టారు అనే అంశం గురించి పూర్తి స్థాయిగా ఇందులో రాసుకోవడం జరిగింది. ఆ అమ్మాయి కూడా లాస్ట్లో చెప్తా ఉంది,
ఒక డ్రగ్ పేరు చెప్తూ నేను అది తీసుకుంటా ఉన్నాను, ఐ విల్ బి డెడ్ అండ్ ప్యారలైజ్డ్ పర్సన్ అని మెన్షన్ చేస్తూ ఆ అమ్మాయి చెప్పింది క్లియర్గా, నా యొక్క అవయవాల్ని దానం చేయాల్సిందిగా అని ఇందులో మెన్షన్ చేసుకుంటూ రాసింది. మరి నిజంగా ఇంతమంది వేల సంఖ్యలో మరి స్టూడెంట్స్ వచ్చి, మరి అమ్మాయి తాలూకా తల్లిదండ్రులు వచ్చి, వాళ్ళ గ్రామం నుంచి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారని అంటే ఆల్మోస్ట్ 2 గంటల నుంచి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దాకా ఏ రకమైన అంశాల గురించి కూడా యాజమాన్యం వచ్చి కానీ ఆ అమ్మాయి పరిస్థితి ఏ రకంగా ఉంది, నిజంగా ఆ అమ్మాయి బతికి ఉందా లేదా అనే అంశాన్ని కూడా ఇప్పుడు దాకా ప్రకటించడం జరగల. 3 రోజుల క్రితం జరిగినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు కుటుంబ సభ్యులు, కేవలము ఐసీయూలో కూడా పెట్టలేదు, కనీసం ఆ వెంటిలేటర్ పెట్టి వదిలేశారనే అంశం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి నిజంగా ఇంత దారుణమైన ఘటన రాజమహేంద్రవరం నగరంలో జరగడము నిజంగా చాలా దురదృష్టకరం. నేను ఒకటే మెన్షన్ చేస్తూ ఉన్నా, ఇప్పుడు దాకా ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, 2 గంటల నుంచి ధర్నా చేస్తుంటే అక్కడ హాస్పిటల్లో ఉన్న అమ్మాయి పరిస్థితి ఏ రకంగా ఉందనేది ఇంకా ఇప్పుడు దాకా హాస్పిటల్ యాజమాన్యం ఇంకా ఏ రకమైన అనౌన్స్మెంట్ చేయలేదు. మరి ఇక్కడ ఇంతమంది స్టూడెంట్స్ అందరూ వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నారు అని అంటే అసలు పరిస్థితులు ఏ రకంగా, ఆడపిల్లల పరిస్థితులు ఏ రకంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నాయనేది కూడా ఒక్కసారి ప్రజలు కూడా గమనించాలి. నేను ఒకటే అంశం చెప్తా ఉన్నా, 2 గంటల నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చి ధర్నా చేయాల్సిన అవసరం ఏముందని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఈ అమ్మాయి క్లియర్గా రాసింది, ఏమని రాసుకుని ఉంది, ఎవరైతే ఒక సూపరింటెండెంట్ ఉన్నాడో దీపక్ అనే ఒక వ్యక్తిని మెన్షన్ చేస్తూ మరి ఇందులో ఈ డైరీలో మెన్షన్ చేసింది. మరి ఇప్పుడు దాకా పోలీసు ఏం చేస్తూ ఉన్నారు, ఈ ఘటన జరిగి 3-4 రోజులైంది. 3-4 రోజుల క్రితమే అమ్మాయి ప్యారలైజ్ అయిపోయింది అనేది మరి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. నాగా అంజలి అనే ఒక అమ్మాయి ఇక్కడ ఆసుపత్రిలో ఫార్మసీలో వర్క్ చేయడం జరుగుతుంది. తను ఇక్కడ ఒక అతను హెరాస్ చేసి ఇబ్బంది పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ముక్కుపచ్చలారనే చిన్నపిల్ల ఇటువంటి హెరాస్మెంట్కి గురై భయపడి కనీసం తల్లిదండ్రులకో స్నేహితులకో కావలసినటువంటి వారికి ఎవరికి కూడా విషయం పంచుకోలేనటువంటి అంత భయానికి గురయ్యి ఈ రోజున అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. చాలా బాధాకరమైనటువంటి విషయం. దీనికి సంబంధించి ఆసుపత్రి వారు పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో అందరం అండగా నిలబడాలని ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థులు కానివ్వండి, యువతని కానివ్వండి, మీడియా వారిని కానివ్వండి, అందరినీ ప్రత్యేకించి కోరుకుంటా ఉన్నాం. ఆ అమ్మాయికి న్యాయం జరిగితేనే ఇక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ కానివ్వండి, ఆసుపత్రి వారికి కానీ ఖచ్చితంగా ఒక భరోసా ఉంటుంది. లేని పక్షంలో ఖచ్చితంగా దీన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్ళి ఉద్యమించడానికి కూడా వెనకడుగేయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. అతని డెసిగ్నేషన్ ఇక్కడ మేనేజర్ అని అంటున్నారు. అతను మొన్న మా వాళ్ళందరికీ చెప్పాడు, నాకు కాల్ చేసింది కూడా అతనే, చేసి మొత్తం రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు. వాళ్ళు ఎంత టైంకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అనేది కూడా మాకు తెలీదు. తన ఫోన్ తీసుకున్నాడు, మొత్తం పాస్వర్డ్ లేదు, మాకు అన్లాక్ చేస్తాడు, మాకు ఇచ్చే టైంకి దానికి పాస్వర్డ్ లేదు, ఏం లేదు. ఎంత డేటా అరెస్ట్ చేశాడు, ఏం చేశాడని మాకేం ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పటికీ కూడా అదే చెప్పారు. ఇందాక నేను డాక్టర్ని అడిగితే ఇంజెక్షన్ తీసుకున్నది అది స్లో పాయిజన్ అని చెప్పారు. సో అతను రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి మాకు అంత టైం కూడా వేస్ట్ చేశాడు. ఇక్కడ ఎంత టైం వేస్ట్ చేశారో మాకు తెలియదు, కానీ దానికి ఆ ఇంజెక్షన్ ఎఫెక్ట్ చూపించాలంటే 15 మినిట్సే పట్టిద్దంట. ఆ తర్వాత దానికి ఎంత చేసినా సరే పెద్ద యూజ్ ఉండదని చెప్తున్నారు వేరే డాక్టర్స్ని మేము అనుకుంటే. మాకు తెలియదు, ఇక్కడ మేము వచ్చేసరికి అది తన ఐసీయూలో అయితే లేదు, ఇక్కడే ఉంది. మా ఫాదర్ వాళ్ళు వచ్చేసరికి తన బిలాంగింగ్స్ తీసుకుందామని చెప్పి అడిగినప్పుడు కూడా ఆ బ్యాగ్లో యాంపిల్ మిస్ చేసి తనకేదో న్యూరలాజికల్ ప్రాబ్లం ఉన్నట్టు క్రియేట్ చేసి రాంగ్ టాబ్లెట్స్ అన్నీ అందులో ప్లేస్ చేసి మాకు ఇచ్చారు. సో ఇంతలా మ్యానిపులేట్ చేయాలని ట్రై చేసిన దీపక్కి ఖచ్చితంగా శిక్ష పడేలా చేయండి. ఆ సపోర్ట్ చేసిన వాళ్ళ రూమ్మేట్స్ హ్యాండ్ కూడా 100% ఉంది అందులోనూ.
అండ్ సిగ్నేచర్ అనస్థీషియాలజిస్ట్ సిగ్నేచర్ లేకుండా అది ఇవ్వరంట ఇంజెక్షన్. కానీ తన చేతికి ఎలా వచ్చిందో దాన్ని అంత అవైలబుల్గా ఎవరు పెట్టారో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి వాడిని వదలకూడదు ప్లీజ్. ఏందో తెలియదు, ఇక్కడ హాస్పిటల్ డ్యూటీలో ఉన్నది పడిపోయిందని చెప్పారు. మా వాళ్ళు వచ్చారు 24 గంటలు 48 గంటలనే చెప్పారు, కానీ ఏమీ తెలియట్లేదు, అసలు చెప్పట్లేదు. మాకు న్యాయం కావాలి. మీ మీడియా తరపున న్యాయం చేసి పెట్టండి. మీకు ఆడపిల్లలు ఉంటారుగా, అట్లే ఆలోచించండి అన్నయ్య కొంచెం. అది మామూలుగా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఆడపిల్ల చదువుకుంటుందని ఇంత దూరం పంపించినప్పుడు ఈ హాస్పిటల్ చేస్తుంది. ఈ హాస్పిటల్ స్టాప్ అయ్యిండి కూడా రెస్పాన్స్ లేదు. ఈ హాస్పిటల్ అయ్యిండి కూడా రెస్పాన్స్ లేదండి. రెస్పాన్స్ లేనప్పుడు మరి డాక్టర్లు ఏమైంది ఏంటని నిన్న పొద్దున్న నుంచి కూడా మొన్న నైట్ జాయిన్ చేశారు. జాయిన్ చేసినప్పుడు ఇప్పుడు ఎవరు కూడా ఏ డాక్టర్ కాదు కదా, అసలు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఎలా కొందని కూడా చెప్పట్లేదు అసలు. మరి ఏ ఆడపిల్లకని ఇంతే కదండి, ప్రతి ఓళ్ళకి ఉన్నారు ఆడపిల్లలు. ఏ ఆడపిల్లకి జరగకుండా న్యాయం చెయ్యాలండి. ఏ ఆడపిల్లకి అది ఇంకొక ఆడపిల్లకి జరగకుండా చూడాలి. అది సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్నామని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గొప్ప మానవతావాది అని అన్నారు. ఆరోగ్యశ్రీలో పేదలకు వైద్య సేవలు అందించడమే కాకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా వేలాది మందికి ఆసుపత్రి ఖర్చులను చెక్కుల రూపంలో చెల్లిస్తున్నారని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క సంక్షేమం అభివృద్ధి కూడా లేదన్నారు. ప్రధానమంత్రి మోడీ సహకారంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచన విధానంతో రాష్ట్ర పాలన గాడిలో పెడుతున్నామని అన్నారు. 80,000 కోట్ల రూపాయల అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని గత పాలకులు వదిలేశారని ధ్వజమెత్తారు. మళ్లీ వస్తామని ఎలా చెప్పగలుగుతున్నారని మండిపడ్డారు. అపర గ్లోబల్స్ ప్రచారం పాపాలు పండాయి, శిక్ష తప్పదని హెచ్చరించారు. ఊహాజనిత ప్రకటనలతో మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే మే నెల నుంచి విద్యా దీవెన, ఫీజు రియంబర్స్మెంట్స్ తదితర సంక్షేమ పథకాలన్నీ అందించడం జరుగుతుందని వివరించారు. అపర గోబెల్స్ జగన్మోహన్ రెడ్డి ఆయన మానసిక స్థితి గురించి ఒకసారి పరీక్ష చేయాల్సిన పరిస్థితిలో ఉన్నాం. ఏం మాట్లాడుతున్నాడో ఏమి చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి. తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నాడు. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఆర్థికంగా దివాళా తీయించిన వ్యక్తి ఏ పథకాన్నైనా అమలు చేశాడా? నేను అడుగుతా ఉన్నా, ఒక బలహీన వర్గాల వ్యక్తికి ఎవరికైనా ఒక బ్యాంక్ లింకేజ్ కానీ ఉపాధి కానీ కల్పించావా? వృత్తి పరికరాలు ఇచ్చావా? గత ప్రభుత్వంలో ఉన్న సైకిళ్ళు కానీ, కుట్టు మిషన్లు కానీ, కంప్యూటర్లు కానీ సర్వనాశనం చేసి పెట్టేశావు. ఒక కాపులకు ఏమన్నా ఇచ్చావా? ఒక అగ్రవర్ణాల్లో పేదవాళ్ళకి ఏమన్నా సాయం చేశావా? అన్నీ నేను చేశానంటాడు. ఊహాజనితమైన ప్రకటనలు చేస్తూ ఉన్నాడు. నిన్న మరీ ఎంత పశ్చాబద్ధం అంటే అసెంబ్లీ సాక్షిగా నేను నిలదీశా, అయ్యా నువ్వు ఇన్సూరెన్స్ ఎందుకు కట్టలేదు, క్రాప్ ఇన్సూరెన్స్ ఎందుకు కట్టడం లేదు నేను అడిగితే ఆ పథకం మాకు అక్కర్లేదు, మా సొంత పథకం పెడుతున్నామని ఆ రోజున అసలు ఇన్సూరెన్స్ కట్టిన పరిశ్రమగా 5 సంవత్సరాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాల్లో కానీ, అధిక వర్షాల వల్ల కానీ, లేక కరువు వల్ల కానీ పంట నష్టపోతే ఒకళ్ళకి సహాయం అందల, ఒకళ్ళు కూడా మద్దతు ధర ఇవ్వాల. ఇవాళ ఏం చెబుతావు? నేను చేశా. ఏం చేశాను? ఒక రోడ్డు వేసావా? ఒక బ్రిడ్జి కట్టావా? 80,000 కోట్ల రూపాయలు అప్పులు మిగిల్చి వెళ్ళావు. కాంట్రాక్టుల బకాయిలు ఇవాళ ప్రభుత్వం చెల్లిస్తుంది. 30,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా చెల్లిస్తూ ఉంది. ఏం మాట్లాడుతావు నువ్వు? అసలు నీకు అవగాహన ఉందా? రాష్ట్రం మీద, ఆర్థిక పరిస్థితి మీద, సంక్షేమం మీద, అభివృద్ధి మీద అవగాహన ఉందా? ఒక ప్రాజెక్టు మీద అవగాహన ఉందా? ఎంతసేపు దోపిడీ. ఇవాళ నీ భోగాతాలంతా వెలుగులోకి వస్తున్నాయి ఒక్కొక్కటి. లిక్కర్లో ఎలా సంపాదించావు, ఎలా దోచుకున్నావు, మద్యం మాఫియాని ఎలా పోషించావో వస్తూ ఉంది. భూములు ఎలా కబ్జా చేసావో, ఏ విధంగా చేసావో, అధికార దుర్వినియోగం ఎలా చేసావో ఒక్కొక్కటి భోగాతాలు బయటకు వస్తూ ఉన్నాయి. మళ్ళా వస్తా. ఎక్కడికి వస్తావు నువ్వు రావాల్సిన రాజమండ్రి సెంట్రల్ జైలుకి కానీ అధికారానికి కాదు. ఎందుకంటే ఇంత దుర్మార్గంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఈరోజు ఇంకా నేను వస్తున్నాను కక్ష తీర్చుకుంటాను. ఏంటి కక్ష తీర్చుకునేది? నువ్వు చేసిన పాపాలు పండాయి. నీ పాపం పండింది నేడు.
శిక్ష తప్పదు. తాత్కాలికంగా కోర్టుల నుంచి ఉపశమనం పొందవచ్చు, కానీ అది శాశ్వతం కాదు. ఎవరైతే పెట్టరేగి అధికార మదంతో ప్రతిపక్షాన్ని అనగదొక్కడం కోసం, ప్రజాస్వామ్య హక్కులను హరించడం కోసం కృషి చేశారో వాళ్ళందరికీ శిక్ష తప్పదు. బుద్ధి లేని వాగుళ్ళు వాగిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఊసలు లెక్క పెడతా ఉన్నారు. రేపు నీకు తప్పదు. నువ్వు చేసిన అరాచకం ఇంత అంతా కాదు. నువ్వు ఒక పిరికి సన్యాసివి. ఎందుకంటున్నానంటే నీ తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ నువ్వు కట్టిన కోట ఎలాంటిది? ఎందుకు భయపడుతున్నావు? ప్రజానాయకుడు అయితే, ప్రజల మధ్య తిరిగేవాడు అయితే ఆ ఇనుప కట్టడాలు ఎందుకండి? రాజమండ్రిలో ఆర్ట్స్ కళాశాల ప్రధాన ప్రవేశ ద్వారం ఆధునీకరణకు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి శంకుస్థాపన చేశారు. రాజమండ్రి నగరంలో 5.30 కోట్ల రూపాయల రుడా నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఆర్ట్స్ కళాశాల ప్రధాన ప్రవేశ ద్వారం ఆధునీకరణకు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎంతో చారిత్రత కలిగిన ఆర్ట్స్ కళాశాలలతో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, టంగుటూరి ప్రకాశం పంతులు వంటి మహనీయులకు అనుబంధం ఉందని, ఇక్కడ చదివిన వారు ఉన్నత స్థాయికి చేరుకున్నారని పేర్కొన్నారు. అంతటి వారసత్వ చరిత్ర కలిగిన ఈ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులు గర్వంగా భావించే విధంగా ఫీల్ గుడ్ భావనతో కళాశాలలకు రావాలని, కళాశాల ప్రవేశ ముఖద్వారం ఆధునీకరణకు రుడా నిధులు 20 లక్షల రూపాయలు మంజూరు చేసిన రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అడిగిన వెంటనే ఆయన సూచనతో ఆర్ట్స్ కళాశాల ప్రవేశ ముఖద్వారం సాంప్రదాయ పద్ధతిలో డిజైన్ చేయించి నిర్మించే ఏర్పాట్లు చేశామని చెప్పారు. రుడా పరిధిలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే మాట్లాడుతూ, దేశంలో NAC A+ సాధించిన ఏకైక కళాశాల ఆర్ట్స్ కళాశాల అని చెప్పారు. దీనిలో 7,000 మంది విద్యార్థులు, 250 మంది అధ్యాపకులు, 150 మంది సహాయ సిబ్బంది ఉన్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ సెటిల్మెంట్ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీడీపీ నగర కమిటీ ఉపాధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు బొమ్మనమైన శ్రేణు, కడలి రామకృష్ణ, నాయకులు జక్కంపూడి అర్జున్, దాస్యం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ప్రాంగణం ఉందో, ఆ ఎంట్రన్స్ ఏదైతే ముఖద్వారం ఉందో, ముఖద్వారాన్ని ఆధునీకరణ చేయడంలో 20 లక్షల రుడా, ఆర్ట్స్ కాలేజ్ వారు 12 లక్షలు మ్యాచింగ్తో ఒక కార్యక్రమం. అలాగే మీరు చూస్తూ ఉన్నారు, మీడియా వారు కానీ ప్రజలు కానీ, కంబాల్ చెరువు దగ్గర ఏదైతే మదర్ తెరిసా పార్క్ ఉందో, ఈరోజు అల్లూరు సీతారామరాజు గారితో పాటు ఆయనతో పోరాటం చేసిన వీరులందరి ఒక విగ్రహాలు పెట్టారు. అది కూడా రుడా నిధుల నుంచే మనం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజున నగరం యొక్క అవసరాల రీత్యా రుడా నిధుల నుంచి మంజూరు చేసి అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. ఇది అభివృద్ధి చెయ్యాలన్న వారి యొక్క ఆలోచన, వారి యొక్క విజన్. అనవసరంగా నిధుల్ని దుర్వినియోగం చేయకుండా అవసరమైన చోట పెట్టడంతో పాటు ప్రజలకి మన కల్చర్ని కూడా అవగాహన కలిగే విధంగా, మహనీయుల్ని గుర్తు చేసుకునే విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇదే ఆర్ట్స్ కాలేజ్లోని గత ప్రభుత్వంలోని మాకు బాగా గుర్తుంది. ఈ ప్రాంగణం ఏదైతే ఉందో, ఈ ప్రాంగణంలోని గ్యాలరీ కట్టి ఆ గ్యాలరీలోని టోర్నమెంట్లు పెడతానని చెప్పారు. క్లాసులు అక్కడ ఉన్నాయి, గ్యాలరీ ఇక్కడ ఉంటుంది. పిల్లలు ఎలా చదువుతారని అడిగితే మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వారితో చర్చించకుండా మేము చెప్పింది చెయ్యాలనంటే ఆనాడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ మరియు ఇతర సామాజిక బాధ్యత కలిగిన వారందరూ వచ్చి ముక్త కంఠంతో ఈ పిచ్చి నిర్ణయాలు, తొగ్గినట్ల నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని ఉద్యమిస్తే పిల్లలందరూ వేలాదిగా రోడ్ ఎక్కితే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు గత పాలకులు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఈరోజు మేమేం చేస్తూ ఉన్నాం, చదువుకున్న విద్యార్థులు లోపలికి వెళ్ళేటప్పుడు ఓహో మేము ఇంత మంచి ఇన్స్టిట్యూషన్లోకి వెళ్తున్నాం, మంచి ముఖద్వారం ద్వారా వెళ్తున్నాం, ఇంత ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్కి ఇంత ప్రెస్టీజియస్ ఎంట్రన్స్లోంచి వెళ్తున్నాం, ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ రావాలన్న ఆలోచనతో మేము ఉన్నాం. అదే వాళ్ళకి మాకు వ్యత్యాసం. ఇలాగే రాబోయే రోజుల్లో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా చేస్తామని
మీ అందరికీ కూడా తెలియచేస్తూ మరొక్కసారి అడిగిన వెంటనే ఈ యొక్క కార్పొరేషన్కి నిధులు మంజూరు చేసిన రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి, మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చిన ఆర్ట్స్ కాలేజ్ ఏదైతే ప్రిన్సిపల్ గారికి, వారి యొక్క బృందానికి అందరికీ కూడా నమస్కారం. అందరికీ నమస్కారం. ఈ రోజున అంటే మనం రాజమండ్రి ప్రాంతం కన్నా చూసినట్లయితే తెలుగువారి సంస్కృతికి, తెలుగువారి ట్రెడిషన్స్ అన్నిటికీ కూడా కేంద్ర బిందువుగా నిలిచినటువంటి ప్రాంతం. మరి అటువంటి ప్రాంతంలో ఈ ఆర్ట్స్ కాలేజ్ అనేది అంటే మనకి కిరీటంలో తలమానిక లాంటిది. సో అటువంటి వజ్రాన్ని ఈవేళ మనం కాపాడుకోవటం మనందరిపైన ఇది బాధ్యత ఉంది. సో అందులో భాగంగా ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో, ఎటువంటి ఫంక్షన్ అయినా లేకపోతే ఇక్కడ ఎటువంటి ఈవెంట్ అయినా కూడా ఈ గేట్ అనేది చాలా చిన్నగా ఉంది, ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ప్రిన్సిపల్ గారు చెప్పటం, అది అనువుగా తీసుకుని అంటే ఇప్పుడు ఆదిరెడ్డి వాసు గారు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే, ఆయన శాసనసభ్యులు కాబట్టి ఆయన దీన్ని లేవనెత్తి ఏ విధంగా అయినా సరే ఇది పూర్తి చేయాలని చెప్పేసి ఆయన దృఢ సంకల్పంతో ఆయన ముందుకు వెళ్ళటం. అయితే రుడా తరపు నుంచి కొంత సాయం చేసినప్పటికీ ఇక్కడ కాలేజ్ ప్రిన్సిపల్ గారు వారి కాలేజ్ నుంచి కూడా మ్యాచింగ్ ఫండ్స్ ఇచ్చి ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతున్నాం. అయితే కొంచెం స్ట్రక్చరలీ అదే ఇప్పుడు డిజైన్ చూసాము, కొంచెం ట్రెడిషనల్ ఎలిమెంట్ కూడా మన రాజమండ్రి ప్రాంతానికి అనువుగా అది కూడా యాడ్ చేయాలని చెప్పేసి వారిని సజెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు రుడా పరిధిలో కనుక చూసినట్లయితే గత 3-4 అంటే ఎప్పటి నుంచి 2021 నుంచి ఈ రుడా అనేది ఏర్పడింది. అప్పటి నుంచి కూడా మనకి ఇక్కడ మాస్టర్ ప్లాన్ అనేది జరగలేదు. సో ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి అతి కీలకమైనటువంటి అంశం మాస్టర్ ప్లానింగ్ అనేది, పర్స్పెక్టివ్ ప్లాన్ అనేది ఉండాలి. అలాగే ఏరియా వైజ్ కొంచెం డీటెయిల్డ్గా వెళ్తే ఏరియా వైజ్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఉండాలి. దురదృష్టం ఏంటంటే ఇప్పటి వరకు ఆ ప్లాన్స్ అనేవి లేవు. సో ఇప్పుడు మా త్వరితగతిన అది చేయాలని చెప్పి, అదేవిధంగా ఎటువంటి మనం ఐడెంటిఫై చేసి ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, మౌలిక వసతులు ఈ ప్రాంతం అంతటికీ కూడా కల్పించాలని చెప్పేసి ఒక అనాలిసిస్ చేస్తున్నాం. కొంచెం సమయం పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు, కానీ ఒక రాజమండ్రి ప్రాంతం పురోగతికి మేము పునాదులు వేసే దిశగా మేమైతే పయనం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మేము కూడా వేసి దాదాపుగా ఒక 7-8 నెలల క్రితం దీన్ని ప్రపోజల్గా పెట్టి, సో వివిధ దశల్లో దాన్ని స్థిరీకరించి లాస్ట్కి ఈరోజు దాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ కళాశాలలో 7,000 మంది విద్యార్థులు, అలాగే 250 మంది అధ్యాపక బృందం, అలాగే 150 మంది సహాయక సిబ్బంది, ఇంతమంది ఈ కళాశాలలో మనం ఉండటం, చదువుకోవడం జరుగుతుంది. వీరందరికీ కూడా ఈ కళాశాల ఒక రకమైనటువంటి ప్రత్యేక గుర్తింపుగా ఉంది. భారతదేశంలోనే NAC A+ సాధించినటువంటి ఏకైక కళాశాల రాజమండ్రి ప్రభుత్వ కళాశాల, ప్రభుత్వ శాఖలో. ఇలాంటి కళాశాలకి ఒక మంచి ముఖద్వారం ఉండాలి, పిల్లలందరికీ కూడా ఒక ఎలివేషన్ ఉండాలి, చక్కగా కళాశాలలో ఒక ఆహ్లాదకర వాతావరణం ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము. వైసీపీ నాయకుడు వాసంశెట్టి గంగాధరం ముసుగులో గుద్దులాట విధానం మానుకొని కాంగ్రెస్ పార్టీలో నేరుగా చేరాలని ఐఎన్టీయూసీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు జేటీ రామారావు సూచించారు. వైసీపీ జెండా పట్టుకుని కాంగ్రెస్ కండువ కప్పుకోవడం గంగాధరానికి తగదని హితవు పలికారు. ఐఎన్టీయూసీ అనేది కాంగ్రెస్ అనుబంధ కార్మిక విభాగమని అందరికీ తెలుసునని, కానీ వాసంశెట్టి గంగాధరం దీనికి కొత్త భాష్యం చెబుతున్నారని మండిపడ్డారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేటీ రామారావు మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం మూసేశారా ఏంటి? ఆ పార్టీలో ఉన్న వాసంశెట్టి గంగాధరం కాంగ్రెస్ అనుబంధ కార్మిక విభాగం ఐఎన్టీయూసీలో చేరారని నిలదీశారు. ఐఎన్టీయూసీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా గంగాధరం చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. అతను కార్మికులను, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. వైసీపీ పని అయిపోవడంతో ఆ పార్టీకి చెందిన వాసంశెట్టి గంగాధరం, ఎన్వి శ్రీనివాస్ వంటి నాయకులు దొడ్డిదారిన కాంగ్రెస్లో చేరడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగా ఐఎన్టీయూసీని వాడుకోవాలని చూస్తున్నారని రామారావు మండిపడ్డారు. వైసీపీ నాయకులు కాంగ్రెస్ను కబ్జా చేయాలనుకుంటే కుదరదని స్పష్టం చేశారు. గంగాధరం కాంగ్రెస్లో చేరితే ఆయనకు జిల్లా అధ్యక్షుడు పదవి కన్నా రాష్ట్ర ఐఎన్టీయూసీ పదవి ఇప్పిస్తామని జేటీ రామారావు ఆఫర్ చేశారు. వైసీపీ పాలనలో జేవీకే, హార్లిక్స్ ఫ్యాక్టరీ తదితర సంస్థలు మూసేస్తుంటే ఈ సోకాల్డ్ వైసీపీ కార్మిక నాయకులు ఏం చేశారని నిలదీశారు. హార్లిక్స్ ఫ్యాక్టరీలో రోబోలతో పనిచేయిస్తూ
కార్మికులకు అన్యాయం చేస్తున్నారని, ఇది వైసీపీ కార్మిక నాయకులకు కనిపించలేదా అని ప్రశ్నించారు. పిల్ల కాంగ్రెస్ నాయకుల చేష్టలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని జేటీ రామారావు అన్నారు. వైసీపీ నాయకుడు వాసంశెట్టి గంగాధరం తన స్వార్థ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీని అడ్డుపెట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు. వాసంశెట్టి మీద రేపు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నట్లు జేటీ రామారావు తెలిపారు. విలేకరుల సమావేశంలో బండారు వెంకన్న, కాళే సారంగధర్ తదితరులు పాల్గొన్నారు. నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నాను. గతంలో ఈ వైసీపీ పాలనలోనే జీవీకే, జీఎంఆర్, జీటీపీఎస్, కోనసీమ, స్పెక్ట్రమ్, పవర్ ప్రాజెక్టులు తాళాలేసి గేట్లు మూసి కార్మికులను వెళ్ళగొట్టి తరిమి కొట్టిన సందర్భంలో ఏమైపోయారండి నాయకులు? ఇవాళ రాజమండ్రి హార్లిక్స్ ఫ్యాక్టరీలో కార్మికుల అవసరం లేకుండా రోబోలతోనే పని చేయించుకుంటున్నప్పుడు, మరి మనుషులకు పని లేకుండా రోబోలతోనే ఆన్లైన్లోనే మీరు సెన్సార్లు ఉపయోగించి పనులు చేయించుకున్న హార్లిక్స్ ఫ్యాక్టరీ ముందు ఎందుకు అడగలేకపోతున్నారు? రాజమండ్రి రూరల్ పరిధిలో పలువురికి ఇటీవల ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వైద్య సేవల ఖర్చులను చెక్కుల రూపంలో మంజూరు చేశారు. బాధితుల నుంచి స్వయంగా దరఖాస్తులను తీసుకుని ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మంజూరైన చెక్కులను రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్వయంగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మచ్చెటి ప్రసాద్, కురుకురి కిషోర్, గంగన్ హనుమంతరావు, నున్నా కృష్ణ, పండూరి అప్పారావు, యార్లగడ్డ శేఖర్, దండముడి ప్రసాద్, చెక్కపల్లి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. 5.30 కోట్ల రూపాయల రుణ నిధులతో నగరంలో అభివృద్ధి పనులు. అవసరమైన చోటే అభివృద్ధి చేస్తున్నాం. గత వైసీపీ నాయకుల మాదిరి పిచ్చి పనుల కోసం నిధులు దుర్వినియోగం చేయబోం. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఆర్ట్స్ కళాశాల ముఖద్వారం ఆధునీకరణకు శంకుస్థాపన కార్యక్రమం. రుణ నిధులు 20 లక్షల రూపాయలు, కళాశాల మ్యాచింగ్ గ్రాంట్. రుణ నిధులు 20 లక్షలు, కళాశాల మ్యాచింగ్ గ్రాంట్ 12 లక్షలు. ఏపీని గాలిన పెడుతున్న చంద్రబాబుకు మద్దతు ఇవ్వాలి. జగన్ పరిపాలనతో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిన రాష్ట్రం. ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి. డాక్టర్ లైంగిక వేధింపులు భరించలేకే ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యా యత్నం. హాస్పిటల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన, మానవహారం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.